బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న చిట్ చాట్ లో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 13న మేడిగడ్డ సందర్శనకు కేసీఆర్ ను ఆహ్వానిస్తామని, ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు. గతంలో ఇరిగేషన్ లో 16,000 కోట్ల అప్పులు కట్టారన్నారు. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను పిలుస్తామని, మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని, దోషులు ఎవరో త్వరలో తేలిపోతున్నట్టు కూడా సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ లో అందిస్తారు. విక్రాంత్, మేడిగడ్డకు సంబంధించి రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు? స్వప్న, మొత్తానికి ఈరోజు మాత్రం ఇటు బడ్జెట్ ప్రారంభమైందని చెప్పుకోవాలి. బడ్జెట్కి సంబంధించి కూడా ఈరోజు శాసనసభలో భట్టి విక్రమార్క, అదేవిధంగా శాసనమండలిలో శ్రీధర్ బాబు కూడా బడ్జెట్ ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి కూడా ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది. వాస్తవానికి రేపు ఈ బడ్జెట్కి సంబంధించి కూడా హాలిడే ఉంటుంది. ఎప్పుడైనా ఆనవాతిగా వస్తున్న సందర్భంలో కూడా అందులో రేపు ఆదివారం కూడా కాబట్టి రేపు హాలిడే ఉంది. అదేవిధంగా ముందుగా ఎప్పుడైతే ఇటు శాసనసభ ప్రారంభమైందో అదే రోజు కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూడా బీఏసీ కమిటీ కూడా భేటీ అయింది. ఈ భేటీలో కూడా 13వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు నడపాలి. 13 తర్వాత కూడా ఒకవేళ నడుపుకోవాలనుకుంటే ఆ రోజు మరోసారి బీఏసీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమావేశాలు కొనసాగించాలనే దానిపైన కూడా క్లారిటీ తీసుకుందామనేసి ఆ రోజు మాత్రం 13వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నడుపుకుందామనేసి మాత్రం ముగించారు. అయితే వాస్తవానికి 13వ తారీఖు కంటే ముందే, అంటే కేవలం రేపు ఆదివారం కాబట్టి సోమవారం ఒక్కరోజే 12వ తారీఖు ఒక్కరోజే కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇటు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి పెద్ద ఎత్తున సోమవారం రోజు 12వ తారీఖు మాత్రం చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి తోడు ఇటు విజిలెన్స్కు సంబంధించి కూడా ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేయాలనేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే 12వ తారీఖే శాసనసభలో శాసనమండలిలో కూడా దీనిపైన శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అవసరమైతే అదే రోజు అర్ధరాత్రి 12 గంటలైనా 1 గంటల వరకైనా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ చేయడానికి సిద్ధమనేసి కూడా మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తా వస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి రేపు సోమవారం కూడా దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ మరుసటి రోజే 13వ తారీఖు ఇక్కడ ఒక విధంగా ట్విస్ట్ అని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వారం రోజుల క్రితం నుంచి కూడా ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన నదులకు సంబంధించి కూడా జలాలకు సంబంధించి కూడా ఏదైతే ఇటు కృష్ణా కేఆర్బిఎంకు కూడా అప్పనంగా అప్పచెప్పింది ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేసి మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తూ ఉంది. కానీ అంతకు ముందే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే దీన్ని అటు కేంద్రంకు అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు తొత్తులుగా మారి వాళ్ళకు అప్పచెప్పారు అప్పనంగా అనేసి మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరోపిస్తున్న సందర్భం ఉంది. దీనిపైనే 12వ తారీఖు కూడా అర్ధరాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే 13వ తారీఖు మాత్రం ఇటు ఇప్పటికే అఖిలపక్షాన్ని మేడిగడ్డకు తీసుకెళ్తా, కాళేశ్వరం తీసుకెళ్తా అనేసి మాత్రం నిండు సభలో నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఖచ్చితంగా ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్తో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన ఎల్పీ నేతలు, అదేవిధంగా అందరూ శాసనసభ్యులు, ఇది 119 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు 40 మంది అందరూ కూడా చలో కాళేశ్వరం అనేసి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శిద్దాం, అక్కడ ఏం జరిగింది, ఎంత పెట్టుబడి పెట్టి కట్టారు, ఎవరు కట్టారు, ఎందుకు అది కుంగాల్సి వచ్చింది, మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎందుకు కుంగాల్సి వచ్చిందో దానిపైన సమగ్రమైన విచారణ చేపిద్దాం. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో కూడా రేపు సభలో 12వ తారీఖు కూడా సోమవారం రోజు బడ్జెట్ పైన చర్చ జరిగిన అనంతరం కూడా విజిలెన్స్ రిపోర్టు కూడా టేబుల్ మీద పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం ఈ నేపథ్యంలోనే ఆ రిపోర్ట్లో ఏముందన్న దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ రిపోర్టు ఒకవేళ బయటకు వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఆ కుంగినటువంటి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కూడా అవినీతి మరకలు ఉన్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేస్తుంది అనేది మాత్రం ఆలోచించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇది ఎలా ఉంటే మాత్రం ఇప్పటి వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ 3 రోజులు శాసనసభ జరిగినప్పటికీ, ఈరోజు బడ్జెట్ సమావేశాలు ఉన్నప్పటికీ కూడా వస్తున్నాడని మొదట సమాచారం ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఆ తర్వాత మాత్రం తనకు గాయం ఉన్న నేపథ్యంలో రాలేకపోతున్నాడని మాత్రం సమాచారం ఇచ్చారు. అసలు ఈ బడ్జెట్ సమావేశాలకు సోమవారం ఒక్కరోజే జరుగుతున్న నేపథ్యంలో కూడా కనీసం ఆ చివరి రోజైనా సోమవారం అన్న ఇటు అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సమావేశానికి వస్తాడా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతలకు, అదేవిధంగా ఎల్పీలకు ఎవరైతే ఉన్నారో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి, ఎంఐఎం పార్టీకి సంబంధించి కూడా వాళ్ళందరినీ మేడిగడ్డ ప్రాజెక్టుకు స్వయంగా ఆహ్వానించమనేసి కూడా ఆ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత అప్పచెప్పారు. ఈరోజు ఒకవేళ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినట్లయితే స్వయంగా మంత్రి భట్టి విక్రమార్కతో పాటు కూడా ఉత్తమ్ కుమార్
రెడ్డి ఇద్దరు వెళ్ళి కూడా కలిసి ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు వెళ్దాము ఆహ్వానించే అవకాశం కనిపించింది. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు రాని నేపథ్యంలో కూడా సోమవారం ఒకవేళ వస్తే ఇక్కడనే అసెంబ్లీలోనే స్వయంగా కలిసి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్వయంగా కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. కలిసి మేడిగడ్డకు ఆ మరుసటి రోజు మేడిగడ్డకు రావాలని ఆహ్వానించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రోజు రాకపోతే ఫోన్లో సంప్రదించే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొదటి నుంచి కూడా ఈ కృష్ణానది పరివాహక సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే 13వ తారీఖు ధర్నాకు కూడా పిలుపునిచ్చి ఇప్పటికే నల్గొండలో కూడా పర్మిషన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే రోజు 13వ తారీఖు కూడా బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో పెద్ద ఎత్తున ధర్నాకు పిలిపించింది. మొట్టమొదటిసారిగా అధికారం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాలో కూడా ప్రతిపక్ష పార్టీ కూడా మొదటిసారి నల్గొండలో కూడా ఇటు ధర్నాకు కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే మరోవైపు అధికార పార్టీ మాత్రం మేడిగడ్డకు వెళ్లాలని ఆలోచిస్తూ ఉంది. అక్కడికి తీసుకువెళ్లాలని అన్ని పార్టీలకు సంబంధించి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంది. మరే ఒక బిగ్ డేగా చెప్పుకోవచ్చు. 12వ తారీఖు 13వ తారీఖు ఏం జరుగుతుందో అనేసి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. స్వప్న. థ్యాంక్ యూ విక్రాంత్.